చదువుకై రమ్ము దేశ సేవకై పొమ్ము అనే నానుడి ప్రభుత్వ పాఠశాలలో గవర్నమెంట్ విద్యా కేంద్రంలోని గోడల మీద మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ చదువుకునే విద్యా కేంద్రంలోనే సరైన వసతులు లేకుంటే విద్యార్థుల పరిస్థితి ఏంటి? పేద బిడ్డలను అక్కున చేర్చుకునే సర్కారు విద్యా కేంద్రాల్లో వసతులు లోపించాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఆ జూనియర్ కాలేజీలో 700 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. కానీ 700 మందికి ఒక్కటే వాష్రూమ్. రంగంలోకి దిగిన సోషల్ యాక్టివిస్ట్, స్పందించిన హైకోర్టు, సుమోటోగా కేసు స్వీకరణ, ప్రభుత్వానికి నోటీసు. అసలేంటి ఈ కాలేజీ? వాచ్ ది స్టోరీ. అదేమీ మారుమూల ప్రాంతం కాదు, నగరానికి నడిబొట్టున ఉన్న ప్రాంతం. కానీ అక్కడి ప్రభుత్వ కళాశాలలో మాత్రం వసతులు కరువయ్యాయి. దాదాపు 700 మంది విద్యార్థులకు ఒక్కటే మూత్రశాల ఉందంటే అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మూత్రశాలలు లేక స్టూడెంట్స్ అవస్థలు పడుతున్నారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించాలంటూ గత కొన్ని నెలలుగా ఆందోళన బాట పట్టారు హైదరాబాద్లోని సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు. కాలేజీలో కనీస సదుపాయాలు ఏర్పాటుపై అధికారులకు కంప్లైంట్ చేశారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో క్లాసులు బహిష్కరించి భారీ నిరసన చేపట్టారు స్టూడెంట్స్. ఇక కాలేజీ పరిస్థితిపై అమ్మా న్యూస్ స్పెషల్ ఫోకస్ చేసి కాలేజీని విజిట్ చేసింది. ఈ పర్యటనలో కళ్ళు బైర్లు కమ్మే విషయాలు వెలుగు చూశాయి. అయితే కాలేజీలో జాయిన్ అయిన రోజు నుంచి ఇదే పరిస్థితి ఉందంటున్నారు అక్కడ విద్యార్థులు. కాలేజీలో ఒకే వాష్రూమ్ ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. పాఠాల వరకు బాగానే చెప్పినా కనీస వసతులు మాత్రం కాలేజీలో కరువు అయ్యంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సరూర్ నగర్ కాలేజ్ వొకేషనల్ గ్రూప్. మేము జాయిన్ అయినప్పటి నుంచి వాష్రూమ్స్ సరిగ్గా లేవు. చాలా మంది గర్ల్స్కి ఒకటే వాష్రూమ్ వలన అందరికీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా లైట్స్, ఫ్యాన్స్ కూడా ఎక్కువగా లేవు. ఒక రూమ్లో 2-3 మాత్రమే ఉంటున్నాయి. చాలా మందికి ఇబ్బందిగా ఉంది. స్విచెస్కి ఇంకా చాలా మంది ఖరాబ్ చేస్తారు మంచిగా ఉన్న వాటికి. బెంచెస్ కూడా మంచిగా లేవు. కాలేజ్లో 600-500 స్ట్రెంత్ ఉంటారు. చాలా మందికి ఒకటే వాష్రూమ్. బాయ్స్కి అసలే లేవు వాష్రూమ్స్. వాళ్ళకి ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది. మాకన్నా ఒకటి ఉంది కానీ వాళ్ళకి అసలే లేవు వాష్రూమ్స్. లేవు. ఇంకా క్లాసెస్ పర్ఫెక్ట్గానే నడుస్తున్నాయి. చాలా మంచిగా చెప్తారు క్లాసెస్ కాలేజ్లో. ఇంకా వాష్రూమ్ ఫెసిలిటీస్ ఒకటే బాగాలేదు, మిగతావన్నీ బాగానే ఉన్నాయి. ప్రజెంట్గా కూడా ఒకటే వాష్రూమ్ వాడుతున్నాం. మంచిగా ఉండదు అది కూడా. ఒకదానితో చదువుకోవాలి అందరం. ఇంకా ఒక్కొక్కసారి వాటర్ కూడా రావు. వాటిలో ఉన్న ఒక దాంట్లో కూడా వాటర్ రావు. సరూర్ నగర్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వసతులు లేకపోవడంపై ఎల్ఎల్బి విద్యార్థి మణిదీప్ రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. కనీస వసతులపై తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఒకే మరుగుదొడ్డి ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత 3 నెలలుగా అధికారులకు లేఖలు రాసినా పట్టించుకోకపోవడంతో 300కు పైగా సరూర్ నగర్ జూనియర్ కాలేజీ విద్యార్థులు తరగతులు బహిష్కరించారని తెలిపారు. అండ్ లాస్ట్ డిసెంబర్లో మనం చూసాము, ఇక్కడ ఇదే సరూర్ నగర్లో ఇదే కాలేజ్ ముందు దాదాపు ఒక 800 మంది స్టూడెంట్స్ మాకు చదువు ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ టాయిలెట్ ఫెసిలిటీస్ లేవని చెప్పేసి ఇక్కడ ప్రొటెస్ట్ చేశారు. ఆ ప్రొటెస్ట్ చేసిన దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ 600 మందికి పైగా గర్ల్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఒక సింగిల్ టాయిలెట్ ఉంది. మిగిలిన వాళ్ళందరికీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టాయిలెట్స్ కూడా లేవు. చిన్నపిల్లలు అండి, వాళ్ళు చదువుకునే వాళ్ళు వెళ్ళి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసే పరిస్థితి ఈ రోజు. అందులో హైదరాబాద్ మెయిన్ సిటీలో వచ్చిందంటే ఎంత తీవ్రంగా ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ వ్యాప్తంగా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో ఎలా ఉందనేది మనం దగ్గరగా వెళ్ళి విజిట్ చేసే సందర్భాలు తక్కువ. మెయిన్ సిటీలో దగ్గరలో చీఫ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అందరూ నియర్ బై ఉన్న ప్లేస్లో ఇలాంటి సిటీలో కూడా ఇలా జరిగిందంటే మనం దాన్ని కొద్దిగా బాధాకరమైన విషయం. అందులో ఎవరైతే గర్ల్స్ దాన్ని వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ అదే పీరియడ్స్ రాకుండా కూడా టాబ్లెట్స్ యూజ్ చేయాల్సిన పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. మ్యాటర్స్ అన్ని కూడా నేను ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చాను, ఏదో ఒక ఇష్యూ అడ్రస్ చేయాలని చెప్పేసి దగ్గర నుంచి స్వయంగా రీసెర్చ్ చేశాను, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాను, పిల్లలతో మాట్లాడాను. సో
సో ఇష్యూ ఇది జెన్యూన్ అనిపించింది. సో సేమ్ మ్యాటర్ నేను ఏదైతే రీసెర్చ్ చేశానో ఆ మ్యాటర్ని హానరబుల్ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ బేన్ సార్కి నేను లెటర్ రూపంలో రాశాను. నేను రాసిన లెటర్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ సుమోటోగా స్వీకరించింది. తీసుకున్న తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ బోర్డు అండ్ ఇంటర్మీడియట్ బోర్డుకు కూడా నోటీసెస్ ఇష్యూ చేసింది. నెక్స్ట్ హియరింగ్ డేట్ వచ్చేసి 25th. అండ్ ప్రధానంగా మన లెటర్లో ఈ సరూర్ నగర్ ఒక్క ఇష్యూ అనే కాదు, ఇవాళ ఇది బయటకు వచ్చింది కాబట్టి ఇలా ఉంది. సరూర్ నగర్ కాకుండా బయట వేరే ఇష్యూస్లో కూడా చాలా ఉన్నవి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజీల్లో ఇక్కడ చదివే వాళ్ళంతా అత్యంత నిరుపేదలు, వీకర్ సెక్షన్స్, వల్నరబుల్ సెక్షన్స్, వెనుకబడిన తరగతులకు చెందిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ప్రశ్నించేంత ఉంటుందా వాళ్ళకి? లేదు. ఎందుకంటే ఇప్పుడు పేదవాళ్ళకి పెద్దవాళ్ళకి విద్య మన రాష్ట్రంలో ఒకేలాగా ఉందా? పెద్దవాళ్ళు కార్పొరేట్ స్కూల్లో పెద్ద పెద్ద లార్జర్ అమౌంట్ కట్టి వాళ్ళు చదువుతున్నారు. అదే ఫెసిలిటీస్ పేదవాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అనేది మెయిన్ పాయింట్ అనమాట. అయితే వీళ్ళ పరిస్థితి ఏంటి సార్, మేము రోజంతా పని చేసుకుంటేనే నెక్స్ట్ డే తినడానికి ఫుడ్ ఉంటుంది మాకు, లేకపోతే మా పరిస్థితి ఏంటి, ఇవన్నీ మేము ప్రశ్నించలేము కదా. సరే ఇబ్బంది పడేదేదో పడతారని చెప్పేసి పేరెంట్స్ వదిలిపెడుతుండ్రు. కార్పొరేట్ స్కూల్లోనేమో మొన్న ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. నిన్న ఇంకా మెడిసిన్ స్టూడెంట్. అంటే ఇట్లా సూసైడ్స్ జరగడానికి కూడా బేసిక్ లా అనేది కొద్దిగా లీగల్ అవేర్నెస్ కూడా ఇంపార్టెంట్. అవి చిన్నపిల్లలకి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే ఉంటుంది. ఆ స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నాయి వాళ్ళు సరిగ్గా నేర్చుకోవాలన్నా, చదివిన విద్య వాళ్ళకి అర్థం అవ్వాలన్నా కూడా ముందు ఫెసిలిటీస్ ఉంటే వాళ్ళు ఇంకోటి చదవగలుగుతారు. పాస్ మార్కులతో కాకుండా ప్రాక్టికల్గా చదవగలుగుతారు. సో ఫెసిలిటీస్ లేవు అని ఈ విషయాన్ని నేను ఆనరబుల్ చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్ళాను. సో కోర్టు పరిధికి వెళ్ళినప్పుడు జ్యుడిషియరీ ఇండిపెండెంట్ బాడీ కాబట్టి చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఆయనే స్వయంగా మణిదీప్ రాసిన లెటర్ని పిల్ కింద తీసుకున్నామని చెప్పి ప్రస్తావించారు. కాబట్టి గవర్నమెంట్ కంపల్సరీ విద్యా వ్యవస్థలో చేంజెస్ ఇప్పటి నుంచైనా తీసుకొస్తుంది. వాళ్ళ కోసమని, నిరుపేదల కోసమని కృషి చేస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. విద్యార్థి మణిదీప్ రాసిన లేఖ ఆధారంగా ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్, న్యాయమూర్తి ఎన్ తుకారాములతో కూడిన ధర్మాసనం సుమోటోగా కేసు విచారణ చేపట్టింది. వసతుల లేమిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 700 మంది విద్యార్థులకు ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉండడంపై సీజై ఉజ్జల్ భుయాన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ కళాశాలలు పర్యావరణానికి అనుకూలంగా తీర్చిదిద్దితేనే మరింత ఎక్కువ మంది బాలికలు చదువుకుంటారని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఇక ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్, ఇంటర్మీడియట్ బోర్డ్, సరూర్ నగర్ కాలేజీ ప్రిన్సిపాల్తో పాటు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థను ప్రతివాదిగా చేర్చుతూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సరూర్ నగర్ ప్రభుత్వ కాలేజీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతులు, మరుగుదొడ్లలో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలపై తగిన పూర్తి వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు సరూర్ నగర్ జూనియర్ కాలేజీ ఘటనపై స్పందించిన స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతులు కల్పించండి మహాప్రభో అంటూ పిల్లలు వచ్చి ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. హైకోర్టు వచ్చి ముట్టుకాయలు వేస్తూ ఉన్న కేసీఆర్ ప్రభుత్వం నిద్రమత్తులో మునిగిపోయిందన్నారు. కాలేజీకి 2 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని చెప్పిన మంత్రి సబితా ఇంతవరకు ఎందుకు పనులు ప్రారంభించడం లేదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. పిల్లలు వచ్చి ధర్నాలు చేయాలి, హైకోర్టు వచ్చి ఎడ్యుకేషన్ సిస్టమ్ని, విద్యాలయాలని సరిగ్గా చూసుకోండి అని చెప్తే కూడా లేవలేని పరిస్థితుల్లో ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ప్రభుత్వం ఉంది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి గత 1.5 year బ్యాకే ఇక్కడ మంచినీళ్ళు లేవు, ఫెసిలిటీస్ లేవు అని చెప్పి వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడితే ఎవ్వరూ పట్టించుకోలేదు. అంటే అట్ లాస్ట్ ఒక ఎన్జిఓ తరఫు నుంచి దీనికి పిల్లేసి హైకోర్టు వచ్చి నువ్వేం పని చేస్తున్నావు, నువ్వు మేలుకో అని చెప్తే కానీ మేలుకోలేని పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖది. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నాను, 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయని చెప్పి విద్యాశాఖ మంత్రి దాదాపు 3 నెలల క్రితం వచ్చి చెప్పారు. మళ్ళీ ఎందుకు ఇంకా పనులు జరగలేదు? హోప్ఫుల్లీ ఇప్పటికైనా హైకోర్టు ముట్టికాయలు వేసినాకనన్నా మేలుకొని ఇక్కడ టాయిలెట్స్, ఇక్కడ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి పిల్లలకి మంచి చదువు చెప్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పడమే కానీ వాస్తవంలో మాత్రం ప్రకటనలకు విరుద్ధంగా ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. విద్యాశాఖ మంత్రి నియోజకవర్గంలోని ఈ దుస్థితి ఉంటే రాష్ట్రంలోని మిగిలిన పాఠశాలల సంగతి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. సరూర్ నగర్ కాలేజీతోనైనా హైకోర్టు న్యాయస్థానం మిగతా కాలేజీలకు న్యాయం జరిగేలా చూస్తుందా అనేది వేచి చూడాలి. ప్రభుత్వానికి హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా తన తీరు మార్చుకోవడం లేదు అనే దానికి ఈ కాలేజీ సాక్ష్యంగా నిలుస్తుంది. పేదవాడు చదువుకునే విద్యా కేంద్రాలు ఇంత దారుణంగా ఉండటం దారుణమైన పరిస్థితిగా చెప్పవచ్చు.
700 మంది బాలికలకు ఒకే వాష్రూమ్ ఉందంటే మన ప్రభుత్వం విద్యార్థులకు వసతులు కల్పించడంలో ఎంత ప్రాధాన్యతనిస్తుందనేది తెలుస్తూనే ఉంది.